ఇప్పుడు వారమంతా మనం ఏం తిన్నా అంటే కూరగాయలని పప్పని గిట్ల తీరొక కూరలు తిన్నా ఆయితారం మాత్రం ఇంత నీసు తినాల్సిందే. ఏమంటారు? ఏమనుడేమున్నది, ఉన్న ముచ్చట్నే అంటారు కదా. అవు నీసు అనగానే నాకు ముచ్చట యాదకొచ్చిందిలా. ఇప్పుడు గీ ఆయితారం అనగానే పైసలుండి ఇంత రుచిగా తినాలనిపించింది అనుకో, ఇంత మటన్ తీసుకుంటారు. గన్నిగనం పైసలు మా దగ్గర ఎక్కడి అని అనుకున్నారు అనుకోర్రి, ఓ కేజీ చికెన్ తెచ్చుకొని కమ్మ వండుకొని తింటారు. కానీ ఇప్పుడు చికెన్ కన్నా ఇంత చింత పులుసే నయమని చెప్పుకోవాలి. ఎందుకంటారా? అబాబాబా ఏం రోజులో ఏమోరా నాయన. ఇక నిన్న మొన్నటి దాకా చూస్తేనేమో ఈ ఎండలో వానలు చేయబట్టి పబ్లిక్ అంతా ఆగమాగం అయ్యలేవు. ఇక మొన్నటి దాకానేమో మురుగశీరానికి ఆ పండుగ చేసేసరికి కథం జర్ర షాఫలిని తిన్నాం. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయితరం వచ్చే లోపల మళ్ళీ ఏమైనా తిందాం అనుకుంటే వారిని అక్క ఇటు చూస్తే చికెన్ రేట్లు మొత్తం ఆకాశానికి అందుతాయి. కాగో మొన్నటి దాకా 170, 180 ఉంటే ఇక ఇప్పుడు అది కాస్త పోయి చక్కగా 300కి ఎక్కింది అన్నట్టు. వారిని గిట్లా వారానికి ఒకసారి తినేది నీసుకూర. ఇక ఇట్లా పెంచితే మరి ఏంది ఏం కథ అని చెప్పేసి పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. అగో పైసలు ఉన్న వాళ్ళు అయితేనేమో జరింత మటన్ తింటారు. ఇక మరి పైసలు లేని వాళ్ళ కథ ఎట్లుంటది ఏం కథ, వాళ్ళకు కూడా వారం రాగానే ఇంత నీసుకూర తినాలని ఉంటది. అగో అటు మటన్ చూస్తేనేమో కేజీ 900 రూపాయలు. ఇక మరి ఇటు చికెన్ చూస్తేనేమో కేజీ 300 రూపాయలు అయిపోయాయి. అగో పబ్లిక్ ఏం చేయాలో తెలియక ఈ చికెన్ కన్నా ఇంత చింత పులుసు చేసుకొని తిను నయవరా అని అనుకుంటారు. కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఈ ఎండాకాలం చేయబట్టి కోళ్ళ అమ్మే కాడ కూడా మా లేకపోయేసరికి ఇట్లా ఉన్న దగ్గరనే రేట్లు పెంచాలి అన్నట్టు చికెన్ షాప్ వాళ్ళు. కానీ ఇట్లా ఒకపారే రేట్లు పెంచే సరికి పబ్లిక్ మస్తు తిప్పలైతుంది. ఇక ముఖ్యంగా కౌసు తినేటోళ్ళకైతే మస్తు గోసాయని చెప్పుకోవచ్చు. ఇక జర చూద్దాం. ఇక ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గబడుతుంది, జర చల్లదనం కూడా అవుతుంది. ఇక రేపు వర్షాకాలం వస్తే తగ్గిస్తారేమో అని అంటున్నారు పబ్లిక్. ఇక ఏదేమైనా ఇట్లా ఒకపారే రేట్లు పెంచగానే పబ్లిక్ మస్తు తిప్పలైతుందేమో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక వారం అయితే కథం నీసు లేకపోతే నడవదా ఎవరి ఇంట్లో అయినా. అట్లా ఇంకో కొంతమంది అంటున్నారు. మొత్తానికైతే చికెన్ రేట్లు అయితే ఆకాశాన్ని అందుతానే చెప్పుకోవచ్చు.